జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓటమి బీఆర్ఎస్ కి భారీ షాక్ ఇచ్చింది. ఓటమితో పార్టీ క్యాడర్ డీలా పడింది. ఇదే అదునుగా భావించిన కాంగ్రెస్ గ్రేటర్లో గులాబీ లీడర్లు క్యాడర్ పై ఫోకస్ చేసింది. ఇప్పటికే చాలా మంది నేతలు హస్తం పార్టీతో టచ్ లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. దీంతో అలర్ట్ అయిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతలతో నేరుగా మాట్లాడుతున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల పేరుతో ఈ నెల 24న తెలంగాణ భవన్లో మీటింగ్ కు ప్లాన్ చేశారు. జూబ్లీహిల్స్ బైపోల్ ఓటమి బీఆర్ఎస్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఓటమితో నైరాశ్యంలో ఉన్న గులాబీ కార్యకర్తలు కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లుగా పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడంతో ఆ సెగ్మెంట్లోని క్యాడర్ గందరగోళంలో పడింది. ఇక గ్రామీణ ప్రాంతాలకు చెందిన పలువురు నేతలు కార్యకర్తలు హస్తంగూటికి చేరారు. బల్దియా ఎన్నికలతో పాటు పంచాయతీ ఎన్నికల టైంలో జూబ్లీహిల్స్ సిట్టింగ్ సీటు కోల్పోవడం గులాబీ పార్టీకి మరింత డ్యామేజ్ అయింది. తాజాగా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో బీఆర్ఎస్ ఓటమితో మళ్లీ చేరికల అంశం తెరపైకి వచ్చింది. హైదరాబాద్ సిటీలో కాంగ్రెస్ అంత స్ట్రాంగ్ గా లేకపోవడంతో బీఆర్ఎస్లోని పలువురు కార్పొరేటర్లు ఇతర ప్రజాప్రతినిధులను చేర్చుకునేందుకు ప్లాన్ చేస్తున్నారని చర్చ జరుగుతోంది. చేరికలపై అలర్ట్ అయిన కేటీఆర్ నేతలతో సమావేశానికి ప్లాన్ చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు సన్నద్ధం పేరుతో కార్పొరేటర్లు, గ్రేటర్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో పాటు మాజీ కార్పొరేటర్లు, ఇతర ప్రజాప్రతినిధులతో ఈ నెల 24న సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపుతో ఊపు మీదున్న కాంగ్రెస్ షెడ్యూల్ ప్రకారమే జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణకు ప్లాన్ చేస్తుంది. సిటీ నేతలను కాంగ్రెస్ టార్గెట్ చేస్తుండటంతో అందరితో మాట్లాడేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే 24 నాటి సమావేశంతో జీహెచ్ఎంసీ ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లుగా పార్టీ క్యాడర్కు భరోసా కల్పించనుంది. పార్టీ లీడర్లు క్యాడర్ కారు దిగకుండా ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉంటున్నట్టు తెలుస్తోంది. గ్రేటర్ సిటీలో క్యాడర్ను కాపాడుకునేందుకు బీఆర్ఎస్ చేస్తున్న యత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.